తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తుతం కష్టాల కడిలో కొట్టుమిట్టాడుతున్నారు. అనారోగ్యం ఒకవైపు, మరోవైపు కూతురు ఎమ్మెల్సీ కవితను లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయటం, పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ ను వీడటం ఆయనను కలవరపెడుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి కొందరు, బీజేపీలోకి మరికొందరు చేరుతుండటంతో బీఆర్ఎస్ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో కేసీఆర్ సతమతమైపోతున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత తనకు సీఎం పదవి ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేసేస్తానని స్వయంగా కేసీఆర్ అన్నారు. మొత్తం కుటుంబంతో కలిసి కాంగ్రెస్ నేత సోనియా గాంధీ దగ్గరకు వెళ్లి తెలంగాణ ఇచ్చినందుకు ధన్యవాదములు తెలుపుతూ పై విషయం కూడా చెప్పారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఆయన ఫక్తు రాజకీయాలకు తెరదీశారు. 2014లో టీడీపీ, కాంగ్రెస్ నాయకులను పార్టీలోకి చేర్చుకుని అధికారం సాధించారు. 2018లోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. రాష్ట్రంలో వరుసగా రెండోసారి 2018లోనూ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2019లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎక్కువ మందిని చేర్చుకుని కాంగ్రెస్ పార్టీకి విపక్ష హోదా లేకుండా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఇతర పార్టీ వాళ్లను తాను అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా తన పార్టీలో కలిపేసుకున్నారో ఇప్పుడు అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అదే బాట పట్టారు. 100 రోజుల కాంగ్రెస్ పాలన పూర్తి అవగానే ప్రజాస్పందన చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుడు మొదలుపెట్టారు. ఇప్పటికే 2 ఎంపీలు బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇక మాజీ ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్ కు లైన్ కట్టారు. కేసీఆర్ ఏ పని అయితే చేశారో అదే పని ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఉన్న 39 మంది ఎమ్మెల్యేలలో 20 మంది దాకా ఇప్పటికే కాంగ్రెస్ లో చేరటానికి సిద్ధమైనట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికల ప్రకటన రాగానే చేరికల పర్వం మొదలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడిగా యాక్టివ్ అవుతున్నారు. నేరుగా వయా మీడియా లేకుండా సీఎంను బీఆర్ఎస్ నేతలు డైరెక్ట్ గా కలుస్తున్నారు. మొత్తానికి బీఆర్ఎస్ తెలంగాణలో ఖాళీ అయిపోతుందా అనే అనుమానం కలుగుతున్నది. ప్రస్తుతం కేసీఆర్ పార్టీని పట్టించుకునే పరిస్థితులలో ఉన్నారా? ఆయనకు బిడ్డ అరెస్టు పరిశాని ఇప్పుడు అన్నిటికన్నా ఎక్కువగా ఉంది. ఈ మేరకు క్యాడర్ టాక్ గ్రౌండ్ లో స్పష్టంగా వినిపిస్తోంది. నిజానికి తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రభుత్వంలో సీఎంగా ఉన్నప్పుడు కేసీఆర్ హడావిడి, ఆ హంగామా చాలా డిఫరెంట్ గా ఉండేది. ఇప్పుడు అదేమీ కనిపించటం లేదు. అధికారం కోల్పోయిన తరువాత కొద్ది రోజులకే ఆయన సిక్ కావటంతో పాటు ఓటమిని ఏమాత్రం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎంతో ఆర్భాటంగా కట్టి ప్రారంభించిన జిల్లా బీఆర్ఎస్ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. మొత్తానికి కేసీఆర్, ఆయన పార్టీ పార్లమెంటు ఎన్నికల తర్వాత ఇటు సీఎం రేవంత్ రెడ్డి స్పీడుకు, అటు బీజేపీ దూకుడుకు అసలు రాష్ట్రంలో ఉంటుందా? పార్టీ పునర్నిర్మాణం మీద గులాబీ బాస్ దృష్టి పెడతారా లేదా వేచి చూడాల్సిందే.